అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. కుకట్పల్లిలో ఆర్వో వాటర్ ప్లాంట్ తో పాటు బలికురువ మండల స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. శిథిలమైన కుకట్పల్లి వెటనరీ ఆసుపత్రిని పరిశీలించారు. కుకట్పల్లి గ్రామంలో 113 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. దాతల సాయంతోనే నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థులు సైకిల్ పంపిణీ చేస్తామన్నారు. మార్చి నాటికి నియోజకవర్గంలో 11,000 సైకిల్ పంపిణీ పూర్తి చేశామన్నారు. రాజకీయ రంగులు గుర్తులతో సంబంధం లేకుండా విద్యార్థులు లబ్ధి చేకూర్చుతామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. మెరుగైన విద్యా వ్యవస్థ కోసం మెగా డిఎస్సీతో ఉపాధ్యాయుల భర్తీని చేపట్టామన్నారు. అద్దంకి పారిశ్రామిక అభివృద్ధి కోసం 1000 ఎకరాల్లో సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. మెయింటైన్ చేయడం రోజుకి 5 లీటర్లు పెట్టితే 10 లీటర్లు పడుతుంది ఇంటికి 20 క్యాన్లు పెట్టిద్దాం 100 క్యాన్ పెట్టిద్దాం మంచి 3 లీటర్లు లాగండి మంచి వాళ్ళు ఉన్నాయి కూడా 2-3 లీటర్లు 24 గంటలు లాగండి. దాంట్లో 10 పెట్టుకోవాలి. ఊరే కదా ఇక్కడ ఊరు జెండా వ్యవహారం ఎన్నూరు తిరగాలమ్మా సెక్రటరీ చేత ప్లాస్టిక్ అంతా ఇంట్లోనే పెట్టండి తీసుకొచ్చి కాలువ లేకుండా వాళ్ళు కొనుక్కుపోతారండి. అర్థమైందా? ఊరికి రా ఊరికి తలకే ఉంటాం కదా ఊర్లో నా రోజు తిరుగు ఊర్లోకి రావాలంటే తెలియదు. అందించు కాగితం పెట్టుకుంటాను. అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మన స్కూల్లో కోకట్పల్లికి సంబంధించి 54 మందికి, గొర్రెపాడుకు సంబంధించి 41 మందికి, సంఘం సంబంధించి 18 మందికి సైకిల్ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఈ సైకిల్ అన్ని కూడా మన అసిస్టోళ్లను మా కంపెనీ కూడా ఇస్తుంది. ఎందుకంటే నేను చాలా మంది అడుగుతున్నా, అన్ని కంపెనీల వల్ల సైకిల్ అడుగుతున్నా. అందరి చేత చేపించేప్పుడు నువ్వేం చేసేవారు నా మనసు అడిగింది కదా, అందుకని నేను కూడా కొంత చేయాలని నా కంపెనీ నుంచి కూడా అడిగించాను. ఒక 1000 సైకిల్ మా కంపెనీ నుంచి కూడా చేశాను. మన కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. దాదాపు పాఠశాలలో చదువుకున్న పిల్లలు కానీ, అదేవిధంగా కాలేజీల్లో కానీ, బల్లిపురవ, అద్దంకి, పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అందరూ చూస్తే 11,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 11,000 సైకిల్ కావాలి 6వ తరగతి నుంచి 10వ తరగతి. నేను ఎప్పుడో వెళ్ళేటప్పుడు పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అడిగాను ఎక్కడికి వెళ్తున్నారంటే స్కూల్కి అన్నారు. ఎన్ని కిలోమీటర్లు అంటే 2-3 కిలోమీటర్లు. రోజు వెళ్తారంటే రోజు నడిచి వెళ్తాం. మా తల్లిదండ్రులు ఎప్పుడన్నా అవకాశం ఉంటే వదిలిపెడతారు, లేకపోతే నడిచి వెళ్ళాలంటారు. అందుకని అప్పుడు ఇది చేయాలని అనుకున్నాం. గవర్నమెంట్ అన్నీ చేయలేదు కాబట్టి మనం కూడా చేయాలని కొన్ని కార్యక్రమం మనం బయట ఉన్న వ్యాపారస్తులకి CSR గ్రాంట్ ఉంటుంది. వాళ్ళకి 1% డబ్బుని సమాజం కోసం ఖర్చు పెట్టాలని వాళ్ళందరితో మాట్లాడి నేను రెగ్యులర్ గా ఏ కంపెనీ వాళ్ళు వస్తే ఆ కంపెనీ వాళ్ళు నా దగ్గర పనికి వస్తూ ఉంటారు. పనికి వచ్చిన వాళ్ళందరికీ ఈ పని అప్పచెబుతున్నా. తలా ఒక స్కూల్ అప్పచెప్పి చేపిస్తా ఉన్నా. దాంతోపాటు మా కంపెనీ కూడా అప్పచెప్పా ఓ పని. అందుకని ఇవన్నీ కూడా స్కూల్స్ ఇస్తాం. మార్చి లోపల అన్ని స్కూల్స్ కి అందరికి ఇచ్చేస్తాం. ఇంకా తొందరలో వచ్చేస్తున్నాయి. ఈ ఫిబ్రవరిలో అయితే 10-15 స్కూల్స్ కి ఇచ్చేస్తాం. అందరూ అడుగుతూ ఉన్నారు మా స్కూల్ రాలేదండి అని.
దాదాపు ఇప్పటికైతే 6,503 మందికి ఇచ్చారు ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ అంతా అద్దం కాన్స్టిట్యున్సీలో మొత్తం 6,500 మంది 3 మందికి ఇచ్చాము. మిగతా కూడా తొందరగా ఇస్తాం. ఈ ప్రభుత్వం పాఠశాల విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టింది లోకేష్ గారు ముఖ్యంగా. ఎందుకంటే మంచి యూనిఫామ్ ఇవ్వాలి, దాని మీద ఏ పార్టీ గుర్తుండకూడదు, ఏ నాయకుడు గుర్తుండకూడదు. చాలా మంది అడిగారు నువ్వు ఎల్లో సైకిల్ ఇవ్వచ్చు కదా అని. పిల్లలకి రాజకీయం అవసరం లేదు, పిల్లలకి కావాల్సింది చదువుకోవటం, పుస్తకం బాగా చదువుకోవటం, వాళ్ళ పుట్టిన తల్లిదండ్రులకి వాళ్ళ ఊరికి గౌరవం తేటం, అంత మించి అవసరం లేదు. అందుకనే లోకేష్ గారు కూడా ఏం చెప్పారంటే ఎక్కడ స్కూల్ యూనిఫామ్స్ మీద కానీ, స్కూల్ బ్యాగుల మీద కానీ, స్కూల్ బెల్ట్ల మీద కానీ మా పార్టీ సింబల్ కానీ, పార్టీ రంగులు కానీ ఏదైతే చెప్పారు. అందుకని అందరికి రెడ్ బ్లాక్ సైకిల్ ఇస్తున్నాం అందరికి కూడా. అది సరేనా? అదే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలనే ఉద్దేశంతో పాటు ఇవన్నీ చేస్తా అందరూ కూడా డబ్బులు వేస్తున్నాం కదా. 15,000 కాడికి డబ్బులు ప్రతి తల్లిదండ్రులకు ఇవ్వాలి. అంతకుముందు ఒకరికి వేసేవాళ్ళు పాత గవర్నమెంట్ లో. ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా పిల్లలకి అందరికి ఇవ్వాలి. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఒక అతను అడిగాను నేను అర్థం మీటింగ్ లో, ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, మీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి